హాయ్ అండి. ఇది వచ్చేసి భోగికి ముందు రోజు నైట్ అనమాట. అంటే ఇది నేను భోగి రోజు ఇస్తున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ భోగి. చూడండి, ఆ రోజు నైట్ 8:30 వరకు నేను షాప్లోనే ఉన్నానన్నమాట. చూడండి, ఇంకా లాస్ట్ బ్లౌజ్ ఆ రోజు వచ్చేసి 6 బ్లౌజులేమో స్టిచ్ చేశానండి. మొత్తం చీకటి పడ్డాకే స్టార్ట్ చేశాను. ఎక్కువగా ఏంటంటే పండగకి అడుగుతున్నారు కదా, ఇంకా కొంతమంది అడుగుతున్నారు కాబట్టి ఇవ్వాల్సి వచ్చిందనమాట. లాస్ట్ ఈ బ్లౌజ్ కుట్టేసి ఆపేసాను. ఇంకా భోగి రోజు కుట్టడానికి ఒక 3 బ్లౌజెస్ ఉన్నాయండి. కానీ మార్నింగ్ లేవగానే ఏం చేశానంటే, మనకు టైలర్స్కి ఎలా ఉంటుంది, అందరూ పండగ పని ముందు రోజు చేసేసుకుంటారు. ఇల్లు క్లీనింగు, పిండి వంటలన్నీ. నేనైతే లేవగానే మార్నింగ్ పొద్దున్నే 5కి లేసి ఇల్లు క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి. ఆ రోజు 6-7 వరకు ఇల్లు క్లీనింగ్ చేసేసుకొని తర్వాత ఇంటి పని అంతా చూసుకున్నాను అనమాట. ఇంకా ప్రతి టైలర్ పరిస్థితి అదే. పండగ రోజు అందరూ పండగను ఎంజాయ్ చేస్తుంటే మనం మాత్రం చేయలేకపోతాం అనమాట. ఇది మాత్రం ప్రతి టైలర్కి తప్పదు. కుట్టే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. వర్క్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి పరిస్థితి ఇలానే ఉంటుంది. చూడండి, ఆ రోజైతే నైట్ 8:30 వరకు కుట్టాను. బాగా అలసిపోయాను అనమాట. తెలుస్తుంది కదా నా ఫేస్ చూస్తే మీకు కూడా. మీరేం చేస్తున్నారు, మీ వర్క్ ఏంటి, ఎంతవరకు వచ్చింది, పండగ ఎంతవరకు వచ్చింది అనేది కామెంట్ చేయండి. నేనైతే ఇంకా భోగి రోజు స్టిచ్చింగ్ ఏం పెట్టుకోలేదులేండి, ఎందుకంటే ఇంట్లో వర్కే ఉందన్నమాట. పండగ పనులు చేసుకోవాలి కదా. ప్రతి టైలర్ పరిస్థితి ఇంతే, తప్పదు. ఇంకా మనం చేస్తున్నాం కాబట్టి, వర్క్ వస్తుంది కాబట్టి చేయాలి. ఇంకా అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తేనే వర్క్ అనేది ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి.